హాయ్ అండి, వెల్కమ్ టు గలగూరగంప. ఇవాళ ఏంటి శ్రీదేవి ఏదో డోర్ దగ్గర దాచిపెట్టుకుంది, దాచుకొని చెప్తుంది అనుకున్నారు. యాక్చువల్గా మనకు ఒక ఇనీషియల్గా తెల్లగల్జేరు కూర చూపించినప్పుడు మీకు చెప్పాను నేను, మనకు ఒక హౌస్ ఉంది, గ్రీన్ హౌస్ ఉందని చెప్పాను. సో తర్వాత ఎప్పుడు దీంట్లోకి రాలేదు, మీకు చూపించలేదు. బట్ ఎండాకాలం స్టార్ట్ అవుతోంది కాబట్టి దాంట్లో ఇప్పుడు ఆకుకూరలు వేసాము. ఆల్రెడీ పంట స్టార్ట్ అయింది, కానీ 2-3 నెలలు వస్తుంది, అది మంచి పంట వస్తుందండి. సో అయితే ఆకుకూరలు చూపించడానికి కాదు, కానీ ఎప్పుడో దీంట్లో చిన్న చెర్రీ టమాటోలు వేసాను అనమాట నేను. అయితే అప్పుడు రాలేదు సరిగ్గా, ఏదైనా పట్టించుకోలేదు నేను. ఏదో 1-2 చెట్లు అయినట్టునే ఎండిపోయినాయి, అందులోనే పడ్డట్టున్నాయి. మళ్ళీ చిన్న చెర్రీ టమాటో మొలిసి ఎంత పెద్ద చెట్టు అయిందో అది చూశాక మీకు చూపించాలనిపించింది. రండి చూపిస్తా. ఇంటర్నల్గా ఉన్న ఈ హ్యూమిడిటీకి దానికి సో ఎంత పొడవు పెరిగింది చూడండి టమాటో చెట్టు. ఇక్కడంతా పాతుకుపోయింది. కొమ్మలకు కూడా మళ్ళీ వేర్లు వచ్చాయి, మట్టిలో మళ్ళీ వేర్లు వచ్చాయి. ఇలా చూడండి, ఇలా వెళ్ళిపోయి అలా వెళ్ళింది. మీరు బిలీవ్ చేయరు, మనం ఒకసారి నేను నాటు బెండకాయలు వేసాను, అంటే ముళ్ళు బెండకాయలు వేసాను. ఇందులో టాప్కి తగిలాయండి, టాప్కి తగిలేసి ఒక్కొక్కటి 1/2 కేజీ కాయలు ఇచ్చాయన్నమాట ఒక బెండ చెట్టుకు. ఇప్పుడు చూడండి, అసలు ఇది ఇక్కడెక్కడో ఉంది, సరే కదిలి దాని పాప స్ట్రెంత్ ఉంది. చూడండి ఎంత చిన్న చెర్రీ టమాటోలో అసలు ఇవి. చిన్న చిన్న చెర్రీ టమాటోసు రాలి పడ్డట్టున్నాయి కదా ఇవి. ఇప్పుడిప్పుడు అవుతున్నాయి, ఎంత బాగున్నాయో. సలాడ్స్ లేసి కూడా సూపర్ ఉంటాయి ఇవి. ఉన్నాయండి, ఇది చూసారా, ఇదేమో సోయా కూర. చూడడానికి కొత్తిమీర లాగా ఉంది, క్యారెట్ ఇలాగే ఉంటుంది, సోంపు ఇలాగే ఉంటుంది, కానీ సోయా కూర అంటారు. ఇట్లా చుక్క కూర ఉంది. ఇదిగోండి మీకు తెల్లగర్జల కూర మళ్ళీ మొలిసింది. ఇది ఇందులో ఎర్రది ఉంది, తెల్లది చాలా అక్కడక్కడ ఉన్నట్టుంది. ఇది తెల్ల గలిజేరు. యాక్చువల్లీ పొలాల్లోనేమో సీజన్లో ఓన్లీ వర్షాకాలంలో మొలుస్తుందండి. సో వాటరు, వెదరు ఇలా
చల్లగా ఉన్నందుకు ఇక్కడ మొలిసింది. తెల్లగల్జేరు విషయానికి వస్తే చాలామంది చెప్తున్నాను, చాలా డౌట్స్ అడిగారు నాకు. తెల్లగల్జేరు కానీ అదేంటి కొండపిండి ఆకు కిడ్నీ స్టోన్స్కి సంబంధించి కానీ ఇవన్నీ ఏంటంటే అండి, చాలామంది నర్సరీలోకి వెళ్ళి తెల్లగల్జేరు మొక్క కావాలి, కొండపిండి మొక్క కావాలి, లేదంటే ఉత్తరేణి మొక్క కావాలని అడుగుతున్నారు. సో అక్కడ దొరకవండి మీకు నర్సరీల్లో. అంటే మీరు ఏమనుకుంటున్నారంటే ఒక మొక్క పెడితే ఓ సంవత్సరం పాటు 2 ఏళ్ల పాటు ఉంటుంది మొక్క అనుకుంటున్నారు. ఇవి అలా ఉండవండి, సీజనల్గా వచ్చిపోతుంటాయి. ఇప్పుడు మనం పాలకూర పెట్టిన ఆకూరలు పెడితే ఎన్ని రోజులు ఉంటాయి, అలా ఉంటాయి. బట్ ఇవేంటంటే సీజనల్గా వాటంతట అవి మొలవాల్సిందే. మరి విత్తనాలు వేసి అన్సీజన్లో ఎలా మొలిపేయాలో నాకు తెలీదు. నేను ట్రై చేస్తున్నాను, ఎందుకంటే చాలామంది అడిగారు ఈ మెడిసినల్కి సంబంధించి విత్తనాలు కావాలని. నేను ట్రై చేస్తున్నానండి. మొన్న వచ్చినప్పుడు కొన్ని తీసి పెట్టాను. అయితే వాటిని మళ్ళీ మనమే అన్సీజన్లో, అంటే ఇప్పుడు సమ్మర్లో చలితే ఎలా వస్తుందో చూద్దాం. మనం చూశాక వాటిని ఎలా స్టోర్ చేయాలి, విత్తనాలు ఎలా సేకరించాలనే దాన్ని నేను ఒక చిన్న ప్రాసెస్ లాగా తీసుకొని ఎంతమందికి వీలైతే అంతమందికి నేను హెల్ప్ చేయగలుగుతాండి. సో చాలామంది మాకు తెల్లగల్జేరు మొక్క పంపేయండి అని అడుగుతున్నారు. అలా కాదు, ఆ మొక్కలు అలా పెరగవు. ఇవి కుండీల్లో పెంచుకుంటే అంత ఈజీగా పెరగవు. కానీ ఒక్కసారి వేసుకుంటే వాటి విత్తనాలు రాలిపోయి మీకే బోల్డ్ మొలుస్తాయి అన్నమాట. సో మెడిసినల్ లీఫీ వెజిటబుల్కి సంబంధించిన స్టోరీలు ఇవి. యాక్చువల్గా ఏంటంటే ఈ తెల్లగల్జేరు కానీ, కొండపిండి కానీ, ఉత్తరేణి కానీ ఇవన్నీ ఏంటంటే వర్షాకాలం రాగానే ఎక్కడ పడితే అక్కడ మొలిచిపోతాయండి. మొలిసాక ఒక వర్షాకాలం 1.5 మంత్ దొరుకుతాయి. ఆఫ్టర్ 1.5 మంత్ కూడా మనకు లేతగా ఉండవు అవి ఆకులు, అన్నీ కాయలు కాసి గింజలు వచ్చి పడిపోతుంటాయి. వేరేజ్ మన అంటే తీసి పెడితే అన్సీజన్లా వస్తాయారా, మనము కుండీల్లో వేసుకుంటూ వస్తాయారా అనేది చిన్న డౌట్ ఉండింది. అయితే ఇది అన్సీజన్, నిజానికి ఇది అన్సీజన్. ఏది ఈ వీటి కొరకు సంబంధించి అన్సీజన్. నాకు గ్రీన్ హౌస్లో మాత్రం ఆల్రెడీ దీంట్లో ఆటోమేటిక్గా ఉన్నప్పుడు మొలిసిందండి. ఇది ఎర్రది కాకుండా ఇక తెల్లది ఇలా మొలిసింది. అంటే మనం జాగ్రత్తగా చేసుకొని చలువ కొంచెం నీడగా ఉంటే అన్సీజన్లో కూడా మనం పెంచుకోవచ్చు అని అర్థమైంది. పెంచుకోవచ్చు అంటే మొక్కల్లాగా తెచ్చి పెంచుకోవడం కుదరదండి. మనకు విత్తనాలు దొరికితే వాటిని వేసుకుంటే జాగ్రత్తగా కాపాడుకుంటే ఏమవుతుందంటే అది ఆకులు తెంపుకున్నాక కాయలు వస్తాయి, మళ్ళీ రాలి పడిపోయి మళ్ళీ వాటంతట అవి మొలుస్తాయి. ఇలా చేసుకోవచ్చు. అయితే ఇవి సీడ్స్ షాప్స్లో కనపడట్లేదు, ఎక్కడ కనపడతలేవు. ఆన్లైన్లో కొందరు ఈ సీడ్స్ అని అమ్ముతున్నారంట, కానీ వేరే విత్తనాలు పంపిస్తున్నారంట. అదొకటి చెప్పారు నాకు. కాకపోతే మీకు కావాల్స్తే ఊర్లలోకి వెళ్తే దొరుకుతాయి. అది ఎప్పుడు మన వర్షాకాలం అయిపోయే టైంకు కాయలు కాసి ఉంటాయి అన్నమాట. నేనైతే నా వంతుగా అండి వీలైనంత వరకు మొన్న సీజన్లో కొన్ని సీడ్స్ తీసి పెట్టాను. లాస్ట్ మూమెంట్లో నాకు ఐడియా కూడా రాలేదు కాబట్టి కొన్ని తీసి పెట్టాను. వాటిని మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఆటోమేటిక్గా మొలిసిన వాటిని గురించి పక్కకు పెట్టి కొంచెం దగ్గరగా నేను వేసి ఓన్లీ సీడ్స్ కొంచెం డెవలప్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్కల వరకు చేసి, ఎందుకంటే ఈ గ్రీన్ హౌస్ లాగా నాకు ఉంది కాబట్టి ఆ వెదర్లో ఇప్పుడైనా నేను వేసేసి నేనేం చేస్తానంటే సీడ్స్ కలెక్ట్ చేసి పెడతానండి. సో నాకు నెక్స్ట్ ఇయర్ కల్లా వీలైన సీడ్స్ కలెక్ట్ చేసి నిజంగా ఎసెన్షియల్ అవసరం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి కంపల్సరీ నేను పంపిస్తాను. ఇదిగోండి, ఇది పాలకూర. ఒక 6 months వరకు తీస్తూ ఉంటే వచ్చేస్తుందండి. ఇది చుక్కకూర కూడా ఇరిస్తే వస్తుంది. ఇది ఇరిస్తే ఒక 6 months వరకు ఉంటుంది. చూడండి, ఈ ప్లేస్లో బాగా తెల్లగల్జేరు వచ్చింది. ఇదిగోండి, ఇది తెల్లగల్జేరు. ఎర్రది తింటారంట, కానీ ఏదో వాతం అని చెప్పారు నాకు. కొంతమంది తింటారన్నారు, కొంతమంది వాతం అన్నారు. మన దగ్గర డ్రైవర్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే అన్నారు మేము తింటామమ్మా ఏం కాదన్నారు. బట్ నేను అమ్మ వాళ్ళ ఇంట్లో తెల్లదే చూస్తాను, ఎర్రది దినంగా చూడలేదు. ఓకే, ఇవి మేము టమాటో నార వేసాము, కొంచెం పొడవుగా పెరిగిపోయింది, ఇంకా పెట్టలేదు. మా ల్యాండ్ ప్లేస్ సెట్ కాలేదు కాబట్టి అలా అయిపోయింది. ఇక్కడ మిరపనార వేసాము మేమే, సో కొంచెం పర్లేదు, బెటర్గానే అయింది. ఇదిగోండి చూడండి, పిచ్చి మొక్కలాగా కనపడుతుంది కదా, ఇది కాశకూర అంటారా, కాశపూష అంటారా, అది. ఇందులో ఇంకా చాలా మొలిసాయండి.
తోటకూర కోయ తోటకూర ఉంది, అండ్ సన్నపాయల కూర ఉంది, గంగవాయల కూర మొలిచింది. సో మన మామిడికాయలు స్టార్ట్ అవుతుంటే గంగవాయల కూర ఎక్కడ అంటే కరెక్ట్ కాంబినేషన్స్ మొలుస్తూ ఉంటాయి మనకు. మామిడికాయలు స్టార్ట్ అయ్యేలోపు ఈ గంగవాయల కూర ఎక్కడున్నా మొలిచిపోతుంది మనకు. ఓకే, న్యాచురల్గానేనండి ఏదున్నా ఆ సీజన్కి తగ్గట్టుగా ఆ మొలకలు పెరుగుతూనే ఉంటాయి. ఇక ఇందులో కూడా కొన్ని సీడ్స్ వేద్దామని, బయట మొలవని సీడ్స్ ఏమన్నా కొన్ని వేద్దామని ఇలా చేసి పెట్టాను నేను. ఇది చూడండి, నిన్న మొన్న ఎండనే పాలకూర ఉండే, వదిలేసాం, పీకేసాము. ఇదిగోండి గంగవాయల కూర మొలుస్తుంది. మ్యాక్సిమం నేను వెయ్యను, అవే మొలిసిపోతుంటాయి, వస్తాయి పోతాయి మళ్ళీ మొలుస్తుంటాయి. అంటే సీడ్స్ అయ్యే వరకు మనం ఉంచగలిగితే మళ్ళీ ముట్టుకోక్కర్లేదు, మనం వేయక్కర్లేదు. ఇదన్నమాట మా గ్రీన్ హౌస్. అయితే ఎవరో సలహా ఇచ్చారు నాకు, దీన్ని మొత్తం బ్లాక్ షీట్ కప్పి, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ సలహా ఇచ్చారు నాకు. బయట బోల్డ్ ప్లేస్ ఉంది కాబట్టి లోపల ఆకుకూరలు కూడా మీరు బయటనే పెంచుకోవచ్చు. సో దీన్ని మొత్తం బ్లాక్ షీట్ క్లోజ్ చేసేసి మష్రూమ్స్ పెంచమని సలహా ఇచ్చారు. ట్రై చేద్దాం, కొంచెం టైం పడుతుంది. అవును, మష్రూమ్స్ అనేది మన బుర్రలో లేదు అండ్ మన దగ్గర లేవు కదా. మష్రూమ్స్ కల్టివేషన్ వెళ్ళి నేర్చుకొని పెంచుదాం. ఓకే, ఇదండి మా పాలీ గ్రీన్ హౌస్ అంటారా, పాలీ గ్రీన్ హౌస్ ఇది. సో పాలీ గ్రీన్ హౌస్ స్టోరీ ఇది. ఇనీషియల్గా ఇల్లు కన్స్ట్రక్షన్ టైంలోనే దీన్ని కట్టించుకున్నా. బట్ కాకపోతే సైడ్కు కొంచెం ఎయిర్ ఫ్లో ఉండాలి, అదొకటి చిన్నది మిస్ చేసిన. ఎందుకంటే నా నాలెడ్జ్ ప్రకారం ఏదో చేసుకుంటా పోయినా, కొంచెం ఎక్స్పర్ట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు చెప్పారు కొంచెం ఎయిర్ ఫ్లో ఉండాల్సిందంటే. పైన వదిలేను, పైన వదిలితే సరిపోతుంది అనుకున్నాను, కానీ సైడ్కి కూడా కొంచెం ఎయిర్ ఫ్లో ఉండాలంట. సో దట్ ఆ చిన్న మిస్టేక్ వల్ల ఆకుకూరలు మాత్రం సూపర్ వస్తాయి ఇందులో. అంతే, మధ్యాహ్నం పూట రాలేం వేడి. ఇదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.